టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా జోరు కొనసాగుతోంది. గ్రూప్ డిలో తీన్మార్ ఆడేసింది. పాయింట్ల పట్టికలోనూ టాప్ లేపేసింది. టోర్నీలో ఫేవరెట్ గా మారిపోయింది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా ఖాతాలో 6 పాయింట్లున్నాయి. సాధించిన రన్ రేట్ 0.603. గ్రూప్ దశలో సౌత్ ఆఫ్రికా మరో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. టేబుల్ టాపర్ గా ఉన్న సూపర్ 8 లో స్థానంపై ఇంకా క్లారిటీ రాలేదు. శ్రీలంక కాకుండా మిగిలిన జట్లు కూడా 3 మ్యాచ్లు గెలుచుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో సూపర్ 8 బర్త్ కోసం మరకురం సేన వెయిట్ చేయక తప్పేలా లేదు. మరోవైపు టోర్నీలో సవాల్ విసురుతున్న న్యూయార్క్ పిచ్ పై సౌత్ ఆఫ్రికా తనదైన ముద్ర వేయగలుగుతోంది. పట్టుదలతో విజయాలు సాధిస్తోంది. కఠిన పరిస్థితుల్లోనూ మెరుగైన ప్రదర్శన ఇస్తోంది. సఫారీలో గెలవడం కష్టమే అనుకున్న టైంలోనూ అదరగొడుతోంది. ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముందుగా శ్రీలంకను చిత్తు చేసింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ పని పట్టింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పైన ఆధిపత్యం చెలాయించింది. న్యూయార్క్ లో టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. కానీ ఆరంభం నుంచి దెబ్బ మీద దెబ్బ తగిలింది. సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ షేక్ అయిపోయింది. వచ్చిన వాళ్లొచ్చినట్టుగా పెవిలియన్ చేరారు. హెండ్రిక్స్ పరుగుల ఖాతానే తెరవలేదు. డికాక్ టచ్ లో ఉన్నట్టే కనిపించినా 18 పరుగులకే పరిమితమయ్యాడు. కెప్టెన్ మరకురం మరోసారి నిరాశపరిచాడు. 4 పరుగులే చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ గోల్డెన్ డగ్గా వెనుతిరిగాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 23 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్లాసన్ నిలబడ్డాడు. మరకురం కూడా మద్దతుగా నిలిచాడు. సౌత్ ఆఫ్రికా స్కోర్ ను 100 పరుగులు దాటించారు. 5వ వికెట్ కు 79 పరుగులు జోడించారు. చివరకు సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 113 పరుగులు సాధించింది. క్లాసన్ 44 బంతుల్లో 46 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో 29 పరుగులు సాధించాడు. 114 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన బంగ్లాదేశ్ కూడా పోరాడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా సౌత్ ఆఫ్రికాను టెన్షన్ పెట్టించింది. హృదయ్, మహమ్మదుల్లా టఫ్ ఫైట్ ఇచ్చారు. ఆఖరి ఓవర్లో బంగ్లాదేశ్ కు 11 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో ఒత్తిడిని కేశవ్ మహారాజ్ జయించాడు. ఊరించే బంతులతో అలీ మహమ్మదుల్లాను పెవిలియన్ పంపాడు. 4 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను గెలిపించాడు. సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించిన క్లాసన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 5 పరుగుల లోపు తేడాతో సౌత్ ఆఫ్రికా గెలవడం 4వసారి. అంతేకాదు పొట్టి ఫార్మాట్ లో బంగ్లాదేశ్ పై వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసింది. 2013లో శ్రీలంకపై 116 పరుగుల టార్గెట్ ను సౌత్ ఆఫ్రికా డిఫెండ్ చేసుకుంది. ఇప్పుడు 114 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. సరికొత్త రికార్డును అందుకుంది.